హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనం అందరూ ఇష్టపడే ఒక స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం అండి. అదే అండి సేమియా పాయసం. ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఇంట్లో మిల్క్ ఉన్నాయంటే మనకి వెంటనే గుర్తొచ్చేది సేమియా పాయసం. సో ఈరోజు అది కొంచెం డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నానండి. సో రెగ్యులర్గా మనకి ఇంట్లో ఉండేవి ఇవే ఉంటాయండి. సో మ్యాక్సిమం ఇవే యాడ్ చేసుకుంటాం. మీరు కావాలంటే బాదం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. తర్వాత ఇప్పుడు సేమియా పుల్లలండి. నేను రోస్టెడ్ తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం తక్కువ టైమే రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్వి తీసుకుంటే కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు అవి రోస్ట్ అయిన తర్వాత ఇలా మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఉడకాలి కదా. సో ఉడకడం కోసం కొంచెం ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత అందులో షుగర్ యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ షుగర్ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను డిఫరెంట్గా అన్నాను కదండి, ఇదే అండి కోవా అండి. సేమియాలో కోవా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ డబుల్ అవుతుందండి. సో మీరు కూడా ఒకసారి యాడ్ చేసుకొని తినండి, ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూడండి, చూడటానికి అసలు ఎంత బాగుందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.